హాయ్ అందరికీ ఇవాళ ఒక కొత్త ఎపిసోడ్ తోటి మేము ముందుకు వచ్చాను. అక్క, ఈ వీడియో వాళ్ళ ఛానల్లో చూసాం, వీళ్ళ ఛానల్లో చూసాం అనేసి చాలా కామెంట్లే చేస్తున్నారు. కానీ ఇది ఎవరి ఛానల్లో చూసే అవకాశమే లేదు. అంత పాత మూవీ అండ్ చాలా బాగుంటుంది. ఎన్నో రకాల ఎమోషన్స్ కలిసి ఉంటాయి. ఒక ప్యూర్ లవ్ని చూడాలి, చూస్తాం ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ డ్రామా ఎంతలా నచ్చుతుంది అంటే ఇది కళ్ళ ముందు అలా కదులుతూనే ఉంటుంది. అంత మంచి ఫీల్, అంత మంచి ఎమోషన్స్, అంత మంచి లవ్ అండ్ బాండింగ్ ఉంటుంది. ఇంక ఈ డ్రామా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా డ్రామాలోకి వెళ్ళిపోతే డ్రామా ఓపెన్ అవ్వగానే ఒక యానిమల్ టీమ్ అయితే చూపిస్తాడు. ఒక మేఘాల మధ్యన ఒక అంతఃపురం ఉన్నట్టుగా, అక్కడ ఒక ఆడపెన్ చిక్కుకున్నట్టుగా, అది కన్నీళ్లు కారుస్తున్నట్టుగా, తన మగ పెన్ కోసం ఎతుకుతున్నట్టుగా అయితే ఏ యానిమల్ థీమ్ అయితే ఉంటుందన్నమాట. పాపం తన పార్ట్నర్ ఎక్కడో తప్పిపోతే ఈ ఆడపెన్ తెగ ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడా ఉందా అనేసి మొత్తం అంతా వెతుకుతుంది. కానీ ఎక్కడా కనిపించదు. కానీ భూమి మీద ఉందేమో అన్న ఒక చిన్న అనుమానంతో ఆ ఆడపెన్ అయితే కన్నీళ్లు కారుస్తూ ఆ మేఘాలన్నిటిని కూడా కొంచెం కొంచెంగా కరిగిచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే భూమి మీదకి రావటం కోసం, తన పార్ట్నర్ని వెతుక్కుంటం కోసం అనేసి. మన ఆడపెన్కి మరి మగ పెన్ దొరికిందా లేదా అన్నదే ఈ స్టోరీ లైన్. చాలా బాగుంటుంది. మన ఆడపెన్విన్ ఎలాగోలాగా ఒక ట్రైన్ అయితే ఎక్కి మేఘాల్లో నుంచి భూమి మీదకైతే వచ్చేస్తుందనమాట. ఇంకా భూమి మీదకి రాగానే మన పెన్ ఎత్తుక్కుంటూ ఉంటుంది ఎక్కడున్నారో తన పార్ట్నర్ అనేసి. ఇంకా అలా వెతికే క్రమంలో మన ఆడపెన్విన్కి ఒక చిన్న లేడీ పెన్విన్ అయితే దొరుకుతుందనమాట. అదే తిని కూతురు అనమాట. ఇంకా అది చూడగానే ఎంతో ఆనందంగా వాళ్ళిద్దరూ కూడా చాలా ఆడుకుంటూ ఉంటాడు. ఆ ఆనందం ఎంతోసేపు ఉండదండి, కొంతసేపులోనే ఆ ఆనందం అంతా అయిపోతుంది. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన టైమింగ్ అయితే పెన్విన్ది అయిపోతుంది. ఇంకా అప్పుడే పెంగ్విన్ వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా అక్కడ ఉన్న వాటర్ అదంతా కూడా మారిపోతూ ఉంది. అంటే సమ్మర్ వచ్చేస్తుంది. సమ్మర్లో ఈ పెంగ్విన్స్ ఇక్కడ బతకలేవు. ఇక్కడ ఉండడానికి తనకి అవకాశమే లేదనమాట. కానీ ఈ చిన్న పెంగ్విన్ పుట్టిన కాడి నుంచి ఇక్కడే ఉంది కాబట్టి తను ఇక్కడ చక్కగా ఉండగలదు. కానీ తిను మేఘాల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకిప్పుడే తన లోకానికి సంబంధించిన బటర్ఫ్లై వచ్చి, నువ్వు వచ్చేయాలి, నువ్వు టైం అయితే అయిపోయింది, నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే కనుక నీ హస్బెండ్ని ఎప్పటికీ కనిపెట్టలేవు అనగానే ఇంకా అందుకోసం అనేసి తన హస్బెండ్ని ఏదేమైనా కనిపెట్టాలనేసి మరలా వెనక్కి అయితే తనదే లోకానికి వెళ్ళిపోతుందనమాట. ఇంక ఇక్కడితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. ఈ స్టోరీ లైన్ చాలా బాగుంది కదా అనేసి బుక్లో అయితే రాసి ఉంటుందన్నమాట. ఈ బుక్ అంతా చదువుతుంది మన హీరో గాడి కొడుకు అనమాట. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయినట్టుగా అయితే చూపిస్తారు. ఇంకా వాళ్ళ అమ్మ కాస్త చూసి, అమ్మ నువ్వు కూడా ఆడపెన్ లాగా వచ్చేస్తావా మా దగ్గరికి, ఎప్పుడు వస్తావమ్మా అనగానే వాళ్ళ నాన్న కూడా వాళ్ళ అమ్మ కాస్త చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఎంతో ప్రేమించి చేసుకున్న ఒక అమ్మాయి తన కళ్ళ ముందే చనిపోతే ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే అమ్మ కళ్ళ ముందే చనిపోతే ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది హీరో కొడుకునైతే వాళ్ళమ్మ లేని లోటు లేకుండా అయితే పెంచుతాడు. ప్రతి సమస్తం పనులన్నీ కూడా మన హీరోనే చేసుకుంటూ ఉంటాడు. అటు జాబు, ఇంట్లో పనులు, బాబుని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా పొద్దున్నే లెగ్గానే వాడు పని చేసే చోటుకెళ్ళి ఇంకా అక్కడ అంతా క్లీనింగ్ అవన్నీ చేసేసుకుంటాడు. ఇంకా సైకిల్ మీదే రోజు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. కాసేపు కూడా రెస్ట్ అన్నది లేకుండా బాబు కోసం 24 గంటలు కష్టపడుతూనే ఉంటాడు. ఇంకా అక్కడ జాబ్ ఫినిష్ చేసుకుని వచ్చాక ఇంటికి వచ్చాక ఇంకా బాబు కోసం అయితే కుక్ కూడా చేసేస్తూ ఉంటాడు. నాన్న ఇవాళ ఏం వండుతున్నావు, నాకు ఇవాళ టోఫు తినాలని ఉంది అనేసి మన వాడు అడగగానే రేపు చేస్తానన్నా, నువ్వు ఇంత పొద్దున్నే చెప్తే ఎలా కుదురుతుంది, తోఫు ఫ్రెష్గా ఉన్న తోఫు తెచ్చి వండుకుంటేనే బాగుంటుంది, అప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేసి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. సరే నాన్న అనేసి వాళ్ళు చేసిన బ్రేక్ఫాస్ట్ని బాబు కొడుకు కూర్చుని చక్కగా తినేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ లైఫ్ని చూస్తూ ఉంటే ఎప్పుడు ఒకేలా ఉంటుంది. పొద్దున్నే లేచామా, స్కూల్కి వెళ్ళామా, జాబ్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, చదువుకున్నామా, పడుకున్నామా, ఇంతే. ఇంకా అసలు ఏ డిఫరెన్స్ ఉండదనమాట. ఇంకా బయటికి వెళ్ళే ముందు హీరోయిన్ ఫోటోకి ముద్దులు అయితే పెడుతూ ఉంటాడనమాట. అలాగే బాబు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మకి ముద్దు పెడతాడు. ఇంకా బాబుని స్కూల్లో దింపేసి ఇంకా మనోడైతే తన జాబ్ కాడికి అయితే వచ్చేస్తాడనమాట. కానీ మన హీరో జాబ్ చేసే కాడ ఒక అమ్మాయి అయితే ఉంటుంది. ఆ అమ్మాయి మన హీరోని చాలా ప్రేమిస్తూ ఉంటుంది. కనీసం మనోడు దేకను కూడా దేకడు. ఎందుకంటే హీరోయిన్ అంటే పంచ ప్రాణాలు ఉన్నప్పుడు
ఈ తెపాల మొహాలు ఉప్మా మొహాల్ని మనోడు చూస్తాడా. కానీ హీరో హోండర్కి అయితే ఈ అమ్మాయి అంటే క్రష్ ఉంటుంది అనమాట. మన హీరో తోటి అలా క్లోజ్గా చూడగానే మనోడికి కోపం వస్తుంది చూడండి, మామూలుగా కాదనమాట. తను ప్రేమించే అమ్మాయి ముందు హీరో పరువు తీయాలనేసి ఓనర్ అయితే అనుకుంటాడు. ఇంకా స్విమ్మింగ్ పూల్లో వచ్చేటప్పటికి ఒక బ్యాండేజ్ పడిపోతే ఆ బ్యాండేజ్ని తీద్దామనేసి ఇంకా హీరో అయితే తీయటానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఈడైతే వెళ్ళి హీరోని స్విమ్మింగ్ పూల్లోకి తోసేయాలని అయితే అనుకుంటాడు. కానీ మన హీరోని తోయిపోయి వాడే స్విమ్మింగ్ పూల్లో పడిపోతాడనమాట. అయ్యో బాస్ ఇలా దూకేరేంటి, అటు నుంచి కదా స్విమ్మింగ్ పూల్లోకి దిగాల్సింది అనేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ లాంటి అమ్మాయి ఒక అమ్మాయి అక్కడ కూర్చుని ఫుడ్ తింటూ ఉంటే వాడైతే షాక్ అయి చూస్తూ ఉంటాడనమాట. ఈ లోపుగా హీరో కొడుకు అయితే వచ్చి కూర్చుని అంకుల్ నాకు కేక్స్ కావాలి అనగానే, ఒరే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా జంక్ ఫుడ్ అంతా తినకూడదని, ఇదే లాస్ట్ టైం, ఇంకెప్పుడు కూడా నీకు జంక్ ఫుడ్ ఇవ్వను అనేసి అంకుల్ తిడుతూనే వాడికి ఫుడ్ అయితే ఇస్తూ ఉంటాడనమాట. అంకుల్ నువ్వు డైలీ ఈ డైలాగ్ చెప్పడం కామన్, నేను డైలీ ఇలా తింటాం కామన్, ఎందుకు అంకుల్ రోజు చెప్తారు అనేసి మనోడు అనగానే, ఏదో నాకు అలా చెప్పడం అలవాటు అయిపోయింది, నీ మంచి చెడు చూడాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది కదా అని. అబ్బో ఇలాంటి డైలాగులు చెప్పకండి అంకుల్, వింటుంటే బోర్ కొడుతుంది అనేసి అనగానే, బోర్ ఏంట్రా నేను నీకోసమే కదా చెప్తున్నాను అనగానే, రోజు చెప్తూ ఉంటే అవే విని విని విసుకొస్తుంది అంకుల్, ఏమైనా కొత్తగా అయినా చెప్పొచ్చు కదా. ఒరే నువ్వు రోజు చేసే పని ఇదే కాబట్టి ఇంకా కొత్తగా ఎలా రా చెప్తాను, రోజు అదే చెప్తాను అనగానే ఇంకా అప్పుడే హీరో వాళ్ళ నాన్న అయితే వస్తున్నారు. ఒరే రోజు రోజుకి వీడి అల్లరి పెరిగిపోతుంది, వీడితో మాట్లాడటమే కష్టమవుతుంది, అచ్చం నీలాగే తయారవుతున్నాడు అనేసి అనగానే ఇంకా బాబుని తీసుకుని అయితే ఇంటికాడ దింపేసి మరలా జాబ్కి అయితే వెళ్తాడనమాట. అప్పుడే ఈ ఓనర్ అయితే హీరోని పిలిచి, సరే ఇలా రా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కాడ ఒక లైట్ అయితే పాడైపోయింది, నువ్వు లైట్ పెట్టు అనేసి అని అనగానే ఇంకా మనోడైతే వాటర్లో కాస్త చూస్తూ ఉంటాడనమాట. టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎందుకంటే ఆ లైట్ పడిపోయింది అంటే డబ్బులు హీరో జీవితంలో ఖర్చు చేస్తాడేమో అనేసి భయపడుతూ ఉంటాడు. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరో కొడుకైతే ఒక కాంపిటీషన్ కోసం అనేసి వస్తాడనమాట. స్కూల్లో ఉన్న వాళ్ళు ఈ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తుంటాడు. ఇంకా వాళ్ళ నాన్న అడిగే పేరైతే ఇస్తాడు, డాడీ నువ్వు వస్తానంటేనే నేను ఈ కాంపిటీషన్లో పేరిస్తాను, లేదంటే ఉన్న ఫ్రెండ్స్ ముందు నాకు పరువు పోతుంది అని అయితే హీరో తోటి అంటే, లేదు నాన్న నేను డెఫినెట్గా వస్తాను, ఏదేమైనా ఈ పోటీలో మనం గెలుద్దాం అనేసి అయితే మన హీరో చెప్పుంటాడనమాట. ఇంకా ఆ మాటలు విన్న వీడైతే పేరిచ్చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా మాటలన్నీ విన్న ఈ బుడ్డోడికైతే ఎంతగానో బాధ అనిపిస్తుంది. ఇంకా అప్పుడే ఆ బనీని తీసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్న సమయానికి హీరో అయితే వస్తాడు. నాన్న ఎవరు అన్నో మాటలు పట్టించుకోకు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, మీ నాన్న మీద నమ్మకం పెట్టు, నేను వస్తానని చెప్పాను కదా, ఏదేమైనా ఈ పోటీలో మనం విన్ అవుతాం ఖచ్చితంగా, నువ్వు అస్సలు బాధపడకు, నేను ఏదేమైనా నిన్ను విన్ని చేసే చూస్తాను అనేసి అని అనగానే ఇంకా కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవగానే మన బుడ్డోడికి చిన్నగా దెబ్బ అయితే తగులుతుందనమాట. ఇంకా మనోడైతే లేట్గా వాళ్ళ నాన్నకి అయితే పాస్ చేస్తాడు. అది చూసిన వీడైతే చాలా అప్సెట్ అవుతాడు, మా నాన్న ఏదేమైనా ఓడిపోతాడు, నా వల్లే ఓడిపోతున్నాడు, మా నాన్న నాకు ప్రామిస్ ఇచ్చాడు అనగానే ఇంకా మన హీరో కూడా చాలా అంటే చాలా ట్రై చేస్తాడు గైస్. ఇంకప్పుడే మన హీరోకున్న హెల్త్ కండిషన్ వల్ల వాడైతే అక్కడికక్కడ కళ్ళు తిరిగైతే పడిపోతాడు. అది చూసిన బాబు అయితే చాలా బాధపడతాడు. ఇంకా అక్కడి నుంచి హీరో అయితే బాబుని తీసుకొని నడుచుకుంటూ వస్తాడు. నాన్న మీద కోపంగా ఉందా, నాన్నని ఒక్కసారికి క్షమిస్తావా అనగానే, లేదు నాన్న మీరు ఆ పోటీలో నా కోసం పాల్గొనటమే నాకు చాలా సంతోషంగా ఉంది, బాధపడకు నాన్న, ఎప్పటికైనా నాన్న నిన్ను విన్ చేస్తారు, నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఆ సెట్ అయిపోగానే నిన్ను చాలా బాగా చూసుకుంటారు అనేసి అనగానే ఇంక ఇప్పుడే హీరోయిన్ని వీడియోస్ అన్నీ చూసుకుని హీరో అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతూ నా సంతోషాలు అన్నిటినీ తీసుకెళ్ళిపోయావు అనేసి మన హీరో చాలా ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే వాన అయితే పడుతూ ఉంటుంది. ఎండాకాలం వెళ్ళిపోయి వానాకాలం వచ్చింది అంటే ఇంకా పెంగ్విన్ వచ్చేసే సమయం అవుతుంది. ఇంకా అప్పుడే హీరో అయితే ఒక టన్నెల్ దగ్గరికి అయితే వస్తాడు. అక్కడున్న స్టోరీ ప్రకారం ఎవరైనా తమ జీవితంలో నుంచి వెళ్ళిపోతే ఆ టన్నెల్ దగ్గరికి వచ్చి కోరుకోగానే ఇంకా వాళ్ళైతే వాళ్ళ జీవితంలోకి వచ్చేస్తారనేసి నమ్ముతూ ఉంటారు. ఇంకా ఈ బుడ్డోడైతే అక్కడికి తీసుకెళ్ళమనేసి చాలా అడుగుతూ ఉంటే ఇంక సర్లే అనేసి వాళ్ళ నాన్న కూడా మాట కాదనిలేక ఇంకా అక్కడికి తీసుకెళ్ళగానే అక్కడే ఒక అమ్మాయి అయితే కూర్చున్నట్టుగా అయితే ఉంటుందన్నమాట. ఎవరో కూర్చున్నారు నాన్న, అమ్మేమో అనేసి పరిగెత్తుకుని వెళ్ళి చూడగానే నిజంగానే షాక్, వాళ్ళ అమ్మ నిజంగానే అక్కడ ఉంటుంది. అది చూసిన మన హీరో అయితే చాలా కంగారు పడిపోతాడు. దెయ్యమేమో అనుకుని ముందు భయపడ్డా కూడా ఎదురుగా తన వైఫ్ని అలా చూసేటప్పటికి మనోడికి నిజమా కాదా, నమ్మాలా నమ్మకూడదా కూడా అర్థం కాదనమాట. ఇంకా ఫుల్ షాక్లో హీరోయిన్ని చూస్తూనే ఉంటాడు. ఇంకా అప్పుడే వాడు గిచ్చుకుని చూసుకుంటూ ఉంటాడు. అమ్మ నువ్వు వచ్చేసావా, నా
కోసం అనేసి అని అనగానే మనోడు లెంపల మీద లెంపలు కొట్టుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ని తీసుకుని ఇంటికైతే వస్తాడు. ఇంక వీడి జీవితంలోకి కొత్త కొత్త వెలుగులు వచ్చేసినట్టే. ఇంకా అప్పుడే హీరోయిన్ ఫోటో అయితే చూపిస్తాడు. అమ్మా నువ్వు లేవు కదా, ఇన్ని రోజులు నేను ఈ ఫోటోకే ముద్దు పెట్టి వెళ్తున్నాను, ఇంక నువ్వు వచ్చేసావు కాబట్టి నేను నీకే ముద్దులు పెడతాను, చూసావా ఈ ఫోటోలో నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నా, మా అమ్మ వచ్చేసింది, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇన్ని రోజులు నన్ను ఎందుకు వదిలేసావు అమ్మ అనేసి వాడు చాలా ఎమోషనల్గా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి అయితే వాళ్ళ అమ్మ కోసం వెల్కమ్ డ్రాయింగ్ కూడా వేసుంటాడు. ఈ వర్షాకాలంలో నువ్వు వచ్చేస్తావని నాకు తెలుసమ్మా, అందుకోసమని నీకు డ్రాయింగ్ కూడా వేశాను అనగానే ఇంక అప్పుడే హీరో అయితే ఆ బొడ్డోని తీసుకుని సరే మేమిద్దరం వాష్రూమ్కి వెళ్ళాలనేసి ఇంకా ఆ బొడ్డోని వాష్రూమ్లోకి తీసుకొచ్చి, వరి నాన్న మీ అమ్మో కాదు, మీ అమ్మ చనిపోయింది కదరా, ఇప్పుడు వచ్చిన ఆవిడ మీ అమ్మ కాదేమో, ఒక జాంబీ ఏమో, లేదంటే ఒక దెయ్యమేమో, ఒక భూతమేమో అనేసి అని అంటుంటే, నాన్న అమ్మ క్లియర్గా కనిపిస్తుంటే ఇవన్నీ అంటావేంటి అనేసి అని అనగానే అప్పుడే హీరోయిన్ అలా లోపలికైతే వస్తుందనమాట. నిజమే కదా, నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదురా, మీ అమ్మ చనిపోయింది కదరా, ఇప్పుడు వచ్చింది నిజంగా మీ అమ్మే అంటావా అంటే, నాన్న ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు పెట్టుకోక, అమ్మే నాడు బయటికి వెళ్దాం అనేసి ఆ పుట్టోడైతే తీసుకొస్తాడనమాట. ఇంకా తీసుకురాగానే ఎదురుగా తన్ని చూడగానే ఈడైతే ఫుల్ షాక్ అనమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది, హాల్లో ఒక్కదాన్ని ఎంతసేపు ఉన్నాను, ఇంకా అందుకోసమని రూమ్లోకి వచ్చాను, ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు అనేసి మన హీరోయిన్ అడగనే, అబ్బాయి నీ గురించి అసలు ఏం మాట్లాడుకోవట్లేదు, నువ్వు మనిషిని నేను నమ్మేస్తున్నాను అనేసి మనోడు ఫన్నీగా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న వస్తువులన్నిటిని కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో మేమిద్దరమే ఉంటాం కదా, అందుకోసమని ఇల్లంతా ఇలా ఉంది, నేను వంట చేసేస్తాను నువ్వు ఆగు అనేసి ఇంకా మన హీరోయిన్ కోసం వంట చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ అంటుంది, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అనగానే, నేనెందుకు మళ్ళీ పెళ్లి చేసుకుని నేను నిజంగా ప్రేమించాను అనగానే, అవునమ్మా డాడీ నిన్ను చాలా ప్రేమిస్తున్నారు, మరలా మ్యారేజ్ చేసుకోలేదు అనగానే, సరే అయితే అనేసి అప్పుడే మన హీరోయిన్ కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అనమాట. సరే అయితే నువ్వు వంట చెయ్యి, నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తాను అనగానే ఇంకా అప్పుడే తనకైతే కళ్ళు తిరిగినట్టుగా అయితే అవుతుందనమాట. నాకేంటో కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది, చాలా అనీజీగా అనిపిస్తుంది అనగానే, నాన్న అమ్మ కోసం వాటర్ లేదంటే డాక్టర్ని పిలువు అనేసి అని అనగానే, అదంతా ఏం అవసరం లేదు అనేసి మన హీరోయిన్ అనగానే ఇంకా సర్లే భోజనాలు అన్నీ చేశాక ఇంకా మా నోడికైతే నిద్రే పట్టదనమాట. ఇంకా అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, అసలు నిజంగానే తను వచ్చిందా, తను నిజంగా మనిషి అంటావా కాదా అనేసి చెక్ చేయడం కోసం అనేసి తన రూమ్లోకి అయితే వెళ్ళి శ్వాస ఆడుతుందా లేదా అని చూస్తే నిజంగానే శ్వాస ఆడుతుంది. తన ఒళ్ళు ఏమైనా చల్లగా ఉందేమో అనేసి చెక్ చేస్తే తన ఒళ్ళు కూడా వేడిగానే ఉంటుంది. నిజంగానే నా వైఫ్ వచ్చేసిందని ఇంకా అప్పుడు నమ్ముతాడనమాట. నిజంగా నువ్వు నా జీవితంలోకి వచ్చేసావు అనేసి ఇంకా ఆ రోజుగా నుంచి ఫుల్ ఆఫ్ ఖుషీతోటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాడనమాట. రోజు నీరసంగా చేసే పనులు ఫుల్ ఆఫ్ జోష్లో అయితే ఉంటాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మన బుడ్డోడు షర్ట్ బటన్స్ అయితే రాంగ్ పెట్టుకుంటే ఇంకా అప్పుడే హీరోయిన్, ఇలా ఎలా నాన్న ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే ఎందుకు పెట్టుకుంటావు అనేసి ఇంకా మన హీరోయిన్ ఆ బటన్స్ అన్నీ తీసి సరిగ్గా అయితే పెడుతూ ఉంటుందన్నమాట. అది చూసిన మన హీరో, ఏంటి ఇది తను ఎప్పుడు ఇలాగేగా చేస్తుంది, నిజంగానే తిని నా వైఫా అనేసి అని అనగానే ఇంకా అప్పుడే బుడ్డోడు, నాన్న నువ్వు జిప్ పెట్టుకోలేదు చూసుకో అనగానే ఇంకా అప్పుడే జిప్ అయితే పెడతాడనమాట. ఇంకా సిగ్గుపడుతూ హీరోయిన్కి అయితే ముద్దు పెట్టేసి కొడుకు వెళ్ళగానే ఇంకా హీరోయిన్కి ముద్దు పెట్టాలా మానాలా అనేసి ఆలోచిస్తూ ఉంటే హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుంది ఏం చేస్తాడా అనేసి. ఇంకా అప్పుడు హీరోయిన్కి ముద్దు పెట్టలేక హీరోయిన్ ఫోటోకి అయితే ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. అది చూసిన హీరోయిన్, ఈడెందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అనేసి మన హీరోయిన్ అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ ఇంట్లో ఖాళీగా ఉంది కదా, తన డైరీ అయితే చూడాలనుకుంటుంది. అలాగే తన పర్సు కూడా చూస్తుందనమాట. తన పర్సులో ఉన్న థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా, లేదంటే ఏమైనా మార్చాడా హీరో అనేసి చూస్తుందనమాట. తన వెడ్డింగ్ రింగ్ కూడా ఆ పర్సులోనే ఉంటుంది. అది చూసిన తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈడన్నీ ఇలాగే ఉంచాడు, నేను వెళ్ళిపోయే ముందు ఎలా ఉన్నాయో అన్నీ ఇలాగే ఉన్నాయనేసి మన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడే బాబు అయితే వచ్చి, అమ్మ ఏం చేస్తున్నావు అనగానే మన హీరోయిన్ కంగారు పడుతుందనమాట. ఏంటి నాన్న నీకు స్కూల్ ఉందిగా అప్పుడు వచ్చేసావు ఏంటంటే, మా మిస్కి కొంచెం హెల్త్ బాగాలేదమ్మా అందుకనే స్కూల్కి లీవ్ ఇచ్చేసింది అనగానే ఇంకా వీళ్ళ అమ్మతోటైతే ఫుల్గా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఎన్ని రోజులు బట్టి వాళ్ళ అమ్మని మిస్ అయ్యాడు కాబట్టి వాళ్ళ అమ్మతోటి కొంచెం టైం స్పెండ్ చేయాలని స్కూల్కి బంక్ కొట్టి మరీ వస్తాడు. ఇంకా బాక్సింగ్ గ్లౌజెస్తో వేసుకుని ఇంకా హీరో బాబు అయితే ఆడుకుంటూ ఉంటాడు. అది చూసిన వీడైతే, ఏంటి నా కొడుకును కొడుతున్నావా అనగానే, లేదు నాన్న అమ్మ నన్ను కొట్టట్లేదు మేమిద్దరం ఆడుకుంటున్నాం అనేసి అని అనగానే హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. నేను ఎందుకు బాబును కొడతాను, ఈడెందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అనేసి అని అనగానే అది చూసిన మన హీరోయిన్కి చాలా అప్సెట్గా అనిపిస్తుంది. నేను ఎందుకు బాబును కొడతాను, వీడు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నాడు అనేసి చాలా కోపం అయితే వస్తుంది అనమాట.
అలా కోపంగానే ఫుడ్ తింటూ ఉంటుందన్నమాట. అమ్మ నీకు కోపం వచ్చిందా నాన్న మీద, నాన్న కొంచెం తింగరోడని నీకు తెలుసుగా, ప్లీజ్ అమ్మ నాన్నని క్షమించే అనగానే, నాకెందుకు వస్తుంది కోపం, నాకు అసలు కోపమే లేదు అని అనగానే, సరే అయితే నేను వంట చేస్తాననేసి అక్కడి నుంచి వెళ్ళి పాస్తా వేడి వేడి నూనెలో అయితే వేస్తుందనమాట. ఇంకా పాస్తా నూనెలో వేయగానే టపటపా టపటపా పెగులుతూనే ఉంటుంది అనమాట. సింక్ వైపు ఒకటి, బెడ్రూమ్ వైపు, డైనింగ్ టేబుల్ వైపు, ఇంక ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూ ఉంటే ఇంక బుడ్డోడికైతే అమ్మ నీ వంటకు దన్నం అనేసి వాడైతే టేబుల్ కిందకి వెళ్ళి దాక్కుంటే ఇంక వీడు కూడా వెళ్ళాలా మానాలా అనేసి అనేటప్పటికి అవి ఇంకా గట్టిగా పేలుతూ ఉంటే హీరోయిన్కి ఎక్కడ తగులుతాయి అనేసి ఇంకా గబగబా వచ్చి హీరోయిన్ని హగ్ చేసుకుని అవన్నీ కూడా హీరో మీద పడేలా చేస్తాడనమాట. అది చూసిన హీరోయిన్, ఇదంతా ఎందుకు చేసావు, నీకు ఏమైనా పిచ్చా, వచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కానీ ఒంటిని ఎందుకు దానికి అడ్డంగా పెట్టావు అనగానే, ఏమో నాకు అప్పుడు అంత ఆలోచన రాలేదు, నీకు ఎక్కడ అవి తగులుతాయో, నీకు ఎక్కడ గాయమవుతుందో అనేసి ఆలోచించాను అనగానే ఇంకా అప్పుడే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ స్కూల్లో చదివే టైంలోనే మన హీరోయిన్ని ప్రేమించుంటాడు. ఎంతలా అంటే ఇంకొక పిచ్చి వాళ్ళలాగా హీరోయిన్ చుట్టే తిరుగుతూ ఉంటాడనమాట. హీరోయిన్కి స్విమ్మింగ్ అంటే ఇష్టం, దానికోసం అనేసి ఇంకా అందులో కూడా జాయిన్ అయ్యి హీరోయిన్ కోసమే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే హీరోయిన్కి అసలు ఈతే రాదు. ఇంకా ఈ స్విమ్మింగ్ చేయాలనేసి ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి దూకగానే ఇంకా మన హీరోయిన్కి అయితే ఊపిరి అందక ఇంకా మునిగిపోయేస్తుంది అన్న సమయానికి మన హీరోనే వెళ్ళేసి తనైతే కాపాడతాడనమాట. ఇంకా అప్పటి నుంచి మన హీరోకి కూడా హీరోయిన్ మీద చాలా అంటే చాలా క్రష్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు కానించి హీరోయిన్ కాసి చూస్తాడు చూడని, ఇంకా మామూలుగా కాదు, ఇంకా ఎటు చూసినా ఏం చేసినా తన్నెళ్ళ ఆగైనా మాట్లాడాలి, జస్ట్ మాట్లాడతాం గాయస్, మాట్లాడటం కోసం ఎంత పాకులాడతాడో, ఒక్క మాట రాదు నోట్ల నుంచి. హీరోయిన్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఎలాగైనా మాట్లాడేస్తానంటారు, కానీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళగానే మోగనోమ అయితే పడతాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్తో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అనగానే ఇంకా అప్పుడే అక్కడ ఒక జంగిల్ బుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంక హీరోయిన్కి జంగిల్ బుక్ అంటే చాలా ఇష్టం అనేసి అది ఇచ్చి ఎలాగైనా తనతో మాట్లాడాలని అయితే అనుకుంటాడనమాట. ఇంకా హీరోయిన్కి మార్క్స్ ఎన్ని వచ్చినాయో చూడాలనుకుంటే మన హీరోయిన్ అయితే టాప్ లెవెల్లో ఉంటుంది, మనోడు చూసుకుంటే ఎక్కడో అడుగు భాగంలో ఉంటాడనమాట. ఏంటి నేను స్కూల్కి ఫస్ట్ వచ్చి అమ్మాయిని లవ్ చేస్తున్నానా, అసలు తను నాతో మాట్లాడుతుందా, తను నా మొహంగా అసలు దేకనైనా దిగుతుంది అంటే, వరే నువ్వు ముందెళ్ళి మాట్లాడరా, తనతో మాట్లాడు, తను నీతో ఎలా మాట్లాడుతుంది, నిన్ను ఇష్టపడుతుందా లేదా, లేదంటే తనని నీ వైపు ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అది ఆలోచించు, ఇక్కడ నువ్వే క్వశ్చన్ వేసేసుకొని నువ్వే ఆన్సర్ చెప్పేసుకుంటే ఎలా అనేసి ఫుల్గా ఫ్రెండ్ అయితే తలంటి మరీ పంపిస్తాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ కాస్త అలా ఓరకంట చూస్తుంటే మన హీరోయిన్ కూడా హీరో కాస్త అయితే చూస్తూ ఉంటుందన్నమాట. అది చూసిన మనోడికి బటర్ఫ్లైస్ పుట్టుకొస్తాయి గైస్. ఇంకా మన హీరోయిన్ కూడా నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా డాన్సింగ్లో అంటే, అవును పార్టిసిపేట్ చేస్తున్నాను, నువ్వు చేస్తున్నావా అనగానే చేస్తున్నాను అనేసి అనగానే ఇంకా మనోడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఎప్పుడెప్పుడు డాన్సింగ్ ప్రాక్టీస్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో పేయర్స్గా డాన్సింగ్ అంటే చేయాలన్నమాట. ఇంకా ఏదేమైనా హీరోయినే తన పేరుగా చేసుకోవాలనేసి మనోడైతే ఫుల్ కళ్ళు కనేస్తూ ఉంటాడు. వరే నువ్వు ఊహలు తగ్గిచ్చేసి ముందు రియాలిటీలోకి రా అనగానే ఇంకా మన హీరోయిన్కి వేరే వాళ్ళు, మన హీరోకి వేరే అమ్మాయి అయితే వస్తుందన్నమాట. ఇంకా వాడైతే చేసే డాన్స్కి ఆ పార్ట్నర్ కూడా బాబోయ్ వీడు నాకు వద్దు బాబోయ్ పక్క మార్చేయండి అనేసి అని అనగానే ఇంకా సరే అయితే హీరోయిన్ అయితే మార్చి హీరోకి అయితే ఇస్తాడనమాట. ఇంకా మనోడికేమో డాన్సింగ్ రాదు, ఇంకేం చేస్తాడు, సర్లే హీరోయిన్ ఎలాగైనా నా దగ్గరికి వస్తుంది, ఇప్పుడు బాగా చేస్తాను, తనైతే నాకు నచ్చలేదు కాబట్టి నేను బాగా చేయలేదు, ఇప్పుడు బాగా చేసేస్తాను, ఎందుకంటే హీరోయిన్ నా దగ్గరికి వచ్చేసింది కదా అనేసి ఇంకా హీరోయిన్ చెయ్యి పట్టుకోగానే మనోడైతే గాల్లో తేలుతాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ షూ మీద అడిగేసి తొక్కేసి ఆ షూని అయితే బ్లాక్గా చేసేస్తాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ కూడా పర్లేదు అని వంగేటప్పటికి ఇటు పైకి లేచేటప్పటికి మన హీరోయిన్ ముక్కు పచ్చడైతే చూడండి బట్టపటా రక్తం కారిపోతూ ఉంటుందన్నమాట. అది చూసిన మన హీరోయిన్ అయితే ఫుల్ సీరియస్గా వాడి కోసం లుక్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతుంది. ఒరే ఇంకా అయిపోయిందిరా, ఆ అమ్మాయి జీవితంలో నీ మొహంగా చూడదు, ఇంకా అయిపోయింది జీవితం అయిపోయింది ఫినిష్ అనేసి అని అయితే అంటాడనమాట. ఇంక ఇప్పుడే క్లాస్ రూమ్లో హీరోయిన్ అయితే ఏదో నోట్బుక్ అయితే చూస్తూ ఉంటే పాపం చాలా ఎంబారెస్గా ఫీల్ అయ్యాడు, వాడు చాలా బాధపడ్డాడు అనగానే ఇంక ఇక్కడైతే ఫ్రెండ్ని తీసుకొచ్చి హీరోయిన్తో మాట్లాడు అనేసి ఎదురుకైతే తోస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా హీరోతో మాట్లాడదామని ఎదురుకు రాగానే ఇంకా తను చూసాక వీడు నర్వస్గా ఫీల్ అయ్యి ఫోన్ చూసుకుంటూ ఉంటే అక్కడి నుంచి హీరోయిన్ కోపంగా అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా హీరోయిన్ కాస్త అలాగే చూస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరూ హీరోయిన్ అయితే ఎదురు బదురు కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు అలా ఉన్నావు అంటే మన స్కూల్ డేస్ గురించి ఆలోచిస్తున్నా, అప్పుడు నేను చేసిన పనుల గురించి ఆలోచిస్తున్నాను అనగానే ఇంకా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వస్తారనమాట. ఇంకా హీరోయిన్కి అయితే ఫోన్
ఫోన్ చేస్తాడనమాట. అంటే హీరోయిన్కి సారీ చెప్పాలని, ఏదేమైనా హీరోయిన్కి తన ప్రేమ గురించి చెప్పాలనేసి హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు, కట్ చేస్తూ ఉంటాడు, ఫోన్ చేస్తూ ఉంటాడు, కట్ చేస్తూ ఉంటాడు. అందులోమో కాయిన్స్ అయితే పడిపోతూ ఉంటాయి. ఒరే ఎదవ, ఆ డబ్బులన్నీ నావిరా, మాట్లాడితే మాట్లాడు లేకపోతే మానేసి అనేసి ఇంకా ఆ ఫ్రెండ్ అయితే గట్టిగా గదమాయిస్తే ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే ఫోన్ చేసి ఈడు లవ్ గురించి చెప్పమంటే ఈడు చెప్పిన మాట ఏంటో తెలుసా గైస్, నేను స్కూలింగ్ టైంలో నీకు ఒక పెన్ ఇచ్చాను కదా, అది చాలా కాస్ట్లీ, ఆ పెన్ నాకు తిరిగి ఇస్తావా అని అయితే అడుగుతాడనమాట. అది విన్న హీరోయిన్కి అయితే ఫీజులు ఎగురుతాయి. వరుస వచ్చినాడు ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే కాలేజ్ అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఫోన్ చేసి నన్ను అడిగే మాట ఇదా అనేసి మన హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అవుతుంది అనమాట. ఇంక మరలా మన హీరో అయితే నాకు ఆ పెన్ను చాలా ఇంపార్టెంట్ ఇస్తావు అంటే సరే అయితే ఇస్తాను, పలానా టైంకి రా, నేను అక్కడికి వస్తాను అనేసి అని అయితే మన హీరోయిన్ చెప్తుంది అనమాట. అది విన్నా మనోడైతే ఇంకా ఇదంతా గెంతులు, రోడంతా గెంతులు, డాన్సింగ్లు, పాటలు మామూలుగా కాదనమాట. ఆ ఫ్రెండ్ని అయితే ఎత్తుకొని తిప్పేసి ఇంకా ఆ ఫ్రెండ్ మీదకి ఎక్కి దిగుతాడనమాట. ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే వైట్ అండ్ వైట్ చెడ్డీ వేసుకుని హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. దానిపైన పింక్ కలర్ జాకెట్ వేసుకుంటాడు. హీరోయిన్కి పింక్ అంటే ఇష్టం అనేసి మరీ అంత డార్క్ పింక్ అయితే వేసుకుని వస్తాడనమాట. అది చూసిన హీరోయిన్ కూడా కొంచెం ఎంబారెస్గా ఫీల్ అవుతూ ఉంటుంది, వాడు డ్రెస్సింగ్ ఏంటి ఇలా ఉంది అనేసి. ఇంకా అప్పుడే హీరో అడిగిన పెన్ అయితే ఇచ్చేసి హీరోయిన్ వెళ్ళిపోతూ ఇంకా వెనక్కి తిరిగి సరే అయితే నువ్వు నేను భోంచేద్దామా, కాసేపు మాట్లాడుకుందామా, నీకు ఇవాళ ఫ్రీగా ఉన్నావా అనేసి అని అడగనే ఓ ఎస్ నడు నడు అనేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేస్తాడనమాట. ఇంకా ఫుడ్ తింటున్న సమయంలోనే హీరోయిన్కి ఒక గిఫ్ట్ అయితే మనం ఓడిస్తాడనమాట. అది కూడా ఏది జంగిల్ బుక్ అనమాట. మన హీరోయిన్కి చాలా ఇష్టం. స్కూలింగ్ టైం నుంచి ఆ బుక్ని ఎలాగైనా సాధించాలని మన హీరోయిన్ అనుకుంటూ ఉంటే ఎట్టకేలికి ఆ బుక్ ఇచ్చేసి మన హీరోయిన్ అయితే పడగొట్టేస్తాడనమాట. అవును, నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఇది కావాలని చాలా అనుకుంటున్నావు కదా, నేను స్కూలింగ్ టైంలోనే కొన్నాను, కాకపోతే అప్పుడు నీకు ఇవ్వడానికి నాకు భయం వేసింది అనగానే వరుసచ్చినోడా, అప్పుడు కొంటే ఇన్ని సంవత్సరాలు నీ దగ్గరే పెట్టుకున్నావా, నేను ఎంతలా ఈ బుక్ కోసం ట్రై చేశానో తెలుసా, ఇది నీ దగ్గర ఉందా, ఎట్టకేలికి నాకు ఇస్తున్నావా అనేసి మన హీరోయిన్ అయితే చాలా మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఈ గిఫ్ట్ నీకు నచ్చింది అనగానే నాకు చాలా నచ్చింది అనేసి మన హీరోయిన్ అయితే అలా డిన్నర్ చేసి కాసేపు అటు ఇటు తిరిగి ఇంక ఇంటికి అయితే వెళ్దాం అనుకున్న సమయానికి ఆ బస్ అయితే ఒక్కటి రాదు. హీరోకి వెళ్ళాల్సిన బస్సు అయితే రాదనమాట. హీరోయిన్ వెళ్ళే బస్సు అయితే వస్తుందనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే బస్ ఎక్కుతాను, ఇదే లాస్ట్ బస్సు, ఇది కనుక మిస్ అయ్యానంటే నేను ఇంటికి వెళ్ళలేను అనేసి చెప్పగానే సరే అయితే వెళ్ళమనేసి మన హీరో అయితే చెప్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా కష్టంగా అయితే ఎలాగోలా బస్ అయితే ఎక్కుతుంది అనమాట. మన హీరో ఇంకేమైనా చెప్తాడేమో అనేసి హీరో కాస్త చూస్తూ ఉంటే ఏమీ చెప్పడనమాట. ఇంకెళ్ళే ముందు కూడా హీరో కాస్త చూస్తుంది, ఏమైనా చెప్తావా అనేసి అని అనగానే అబ్బాయి ఏమీ లేదు అనేసి మన హీరో అయితే అంటాడనమాట. ఇంకప్పుడే ఇంకా బస్సు వెళ్ళిపోతూ ఉంటే మన హీరో ఇంకా పరిగెత్తుకొని వస్తాడు చూడండి, ఫైడర్ మ్యాన్లా పరిగెత్తుకొని వస్తాడనమాట. ఇంకా బస్సు లోపలికి వచ్చి నేను నీతో చెప్పాలనుకుంటున్నాను, నాకు నువ్వు ఇష్టమని చెప్పాలనుకుంటున్నాను, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నా, నువ్వు లేకపోతే ఉండలేను అని చెప్పాలనుకుంటున్నాను అనేసి మన హీరోయిన్కి వాడి లవ్ గురించి అయితే చెప్పేస్తాడనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ వాడి తలపై నుంచి పెయింట్ ఏదో కారుతూ ఉంటే తన షర్టు తోటి అలా పెయింట్ అయితే తుడుస్తూ ఉంటుంది. ఇంత ఫాస్ట్గా ఎందుకు పరిగెత్తుకోవచ్చావు, ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నావు, నాకు నువ్వు నచ్చావు, నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే ఏరా చెప్పా పెట్టకుండా బస్సులోకి వస్తావు అనేసి ఆ బస్సు డ్రైవర్ అయితే తీసుకొచ్చి బయటకు దోసేస్తాడు. ఇంక ఇదంతా హీరో అయితే చెప్తూ ఉంటే బాబు అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంకా అది కూడా విన్న హీరోయిన్ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా అది విన్న బాబు అయితే నానా ఇప్పుడే కదా, అప్పుడు కూడా నేను బస్సులో నేను తోసేసారనేసి నవ్వుతూ ఉంటే ఇంకా అప్పుడైతే అక్కడ ఒక రూమ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ రూమ్ ఎంతగానో తీయాలని ట్రై చేస్తుంది కానీ ఆ రూమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా అప్పుడే హీరోయిన్కి గుర్తొస్తుంది తన పర్సులో ఈ రూమ్ కీస్ ఉన్నాయనేసి. ఇంకా అప్పుడే లోపలికి వచ్చి ఆ కీస్ అయితే ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అయితే చూస్తుంది. అప్పుడు హీరోయిన్ చనిపోయే ముందు ఆ రూమ్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. వాళ్ళ బాబు వేసే డ్రాయింగ్స్ అవన్నీ కూడా చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరో అయితే పడుకుంటూ ఉంటే ఏయో చిన్నగా చప్పుళ్ళు అయితే వస్తాయి. ఇంకా హీరో అయితే లేచి చూడగానే అక్కడ అయితే ఒక పెంగ్విన్ అయితే ఉంటుందన్నమాట. అంటే పెంగ్విన్ వేషంలో వాడి ఫ్రెండ్ అయితే ఉంటాడనమాట. ఇంకా లోపలికి వచ్చి ఇంకా అందరితోనూ మాట్లాడాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. అంటే బాబుని లేపి మాట్లాడాలి అనుకుంటే ఇంకా అప్పుడే ఆ చప్పుడికి హీరోయిన్ అయితే లేస్తుంది అనమాట. హీరోయిన్ని చూడకూడదనేసి ఎలాగోలా కవర్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్కి మెలకు వచ్చి బయటకు వస్తానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో అయితే బయటకైతే వాళ్ళ ఫ్రెండ్ని అయితే
తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకురా నన్ను బయటికి తోస్తున్నావు, అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా, బాబుకి విషెస్ చెప్దామని వచ్చాను అనేసి అనగానే ఇంకా హీరోయిన్ బయటకు వెళ్తుంటే, అమ్మ మీరు బయటికి వెళ్ళకండి, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళకూడదు అనేసి అని అంటూ ఉంటే ఇంకా అయినా హీరోయిన్ పట్టించుకోదనమాట. ఇంకా వాడిని అయితే బయటికి తోసేసి ఇంకా హీరో డోర్ వేసేసుకుందాము అనేసి అనుకున్న సమయానికి వాడు వెనకాల డోర్లో నుంచి మళ్ళీ లోపలికి వచ్చేస్తాడనమాట. ఎందుకురా ఇలా చేస్తున్నావు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, నేను బాబుని చూడాలనేసి రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అయితే బయటకు వస్తుంది. ఇంకా బయటికి హీరోయిన్ రాగానే ఇంకా ఆ ఫ్రెండ్ అయితే షాక్ అనమాట. పరుగో పరుగు దెయ్యం వచ్చింది, ఇంట్లో దేవుంది అనేసి పరిగెడుతూ ఉంటే మన హీరోయిన్ మళ్ళీ బయటకు వచ్చి మంచినీళ్ళు తాగండి అన్నయ్య అనేసి అంటుంది. ఇంకా అంతే మన హీరోయిన్ చూసాక వాడు ఫ్యాట్లోనే సుస్సు పోసుకుని పరుగు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికొస్తుంది అనేసి ఎవరు అనుకుంటారు, అసలు ఇంపాసిబుల్ కదా. ఇంకా అదంతా విన్న వీడైతే పరుగెత్తుకుని వెళ్ళిపోతాడనమాట. నిన్ను అందుకే బయటికి రావద్దన్న, వాడు ఇలా దడుచుకుంటాడు, నిన్ను దెయ్యం అనుకుంటాడు అనేసి చెప్పాను అనగానే దెయ్యాల్లో గీయాల్లో అనగానే ఇంక సరే నెక్స్ట్ డేలోనే దెయ్యం సినిమాకి అయితే వెళ్తాడు. ఇంకా మన హీరోయిన్ వెళ్ళేటప్పుడు ప్రగర్వాళ్ళు బలికి వెళ్తుంది, కానీ తర్వాత మూవీ స్టార్ట్ అవగానే ఇంకా మన హీరోని పట్టుకుని ఇంకా అక్కడ చేస్తుంది చూడండి, మామూలు రచ్చ కాదు. ఇంకా హీరోని గట్టిగా పట్టుకుని గిల్లేస్తూ ఉంటుంది, ఈ కాళ్ళతో భారీగా పెట్టేసి అవతల వాళ్ళని తన్నేస్తూ ఉంటుంది. సరే అయితే నువ్వు ఇంతలా భయపడే బలం అయితే మనం బయటికి వెళ్ళిపోదాం అంటే, చిచ్చి నేను ఎక్కడ భయపడుతున్నా, నేను ధైర్యానికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా అనేసి అనగానే సరే అయితే కొంచెం ఆ సీటు మధ్యలో నుంచి నీ కాలు బయటికి తీస్తావా అనేసి అనగానే హీరోయిన్ నెమ్మదిగా కాలు బయటికి తీసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది గాయస్. ఇక్కడ ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది, ఫన్నీగా కూడా ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరు కూడా మూవీ అది చూసుకుని ఇంక ఇంటికి వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్కి ఇంకా భయంగానే ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడే హీరోయిన్ని టచ్ చేద్దాం పట్టుకుందాం అనేసి అనేటప్పటికి మనోడు కూడా కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఎందుకంటే మన హీరోయిన్ వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా హీరోయిన్కి దగ్గర అవ్వడానికి మనోడికి ఎందుకో భయంగానే ఉంటుందన్నమాట. ఇంకా నెమ్మదిగా హీరోయినే ఇంట్రెస్ట్గా తీసుకుని ఇంకా హీరోకి దగ్గర అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత రోజులో చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా క్యాంపింగ్ కోసం అనేసి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ఇంకా మనోడు నడిపిస్తాడు, కొండలెక్కిస్తాడు, గట్టెలెక్కిస్తాడు. మన హీరోయిన్ అయితే బాబోయ్ ఇంకా నేను నడవలేను, ఎక్కడికి వెళ్దాం అనగానే నువ్వు ఎప్పుడు అడిగేదాను కదా ఆ ప్లేస్కి వెళ్దాం రా అనేసి ఇంకా మన హీరోయిన్ని తీసుకొచ్చి కొండ పైన కూర్చోబెడతాడనమాట. ఇంకా అక్కడి నుంచి చూస్తే సిటీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, అలాగే అక్కడ చిన్న మ్యూజిక్ లాగా పెట్టి ఇంకా వాళ్ళకి తినడానికి స్నాక్స్, తాగటానికి టీ అన్నీ పట్టుకుని అయితే వస్తాడనమాట. ఇంకా అక్కడే చూస్తానికి కూడా చిన్నవి బైనాక్యులర్స్ తెచ్చి ఇంకా ఆకాశంలోకి చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో, ఆ నక్షత్రాలు, ఆ చుక్కలు అవన్నీ కూడా బాగా కనిపిస్తుంటే హీరో కూడా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు హీరో చూస్తే హీరోయిన్ కనిపించట్లే, హీరోయిన్ చూస్తే హీరో కనిపించట్లే. ఇలా కాదని అనేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇద్దరు కూడా ఒకరికొకరు లాక్కుంటూ ఉంటాడనమాట. ఇంకా చిన్న పిల్లల్లా అక్కడ కొట్టుకుంటూ ఉంటాయి. ఇలా కాదు రా చెప్తాననేసి ఇంకా హీరోయిన్ అయితే ఇంకా దగ్గరగా పట్టుకుని ఒక బైనాక్యులర్తో చూస్తూ ఉంటారనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి హీరోకి దూరంగా అయితే వస్తుంది. సరే అయితే నువ్వే చూసుకోలే అనేసి మన హీరో అయితే హీరోయిన్ చేతికి ఇచ్చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ చూస్తూ ఉంటే ఇంకా తన పెదాలు కాసి చూసిన మనోడికైతే ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్ ఆన్ అనమాట. ఇంకా ముద్దు పెడదామని చూస్తుంటే నేను ఆకాశంలో చూస్తుంటే నువ్వు తల తీసుకొచ్చి పెడతావు అనేసి ఒక్కడు వీగుతుంది అనమాట. ఇంక మరలా ఆయన తగ్గుతాడా, ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఆ బైనాక్యులర్స్ చూస్తుంటే ఆ చేతి మధ్యలో నుంచి వచ్చి మన హీరోయిన్కి అయితే కిస్ చేసేస్తాడనమాట. పక్కన సాంగ్, ఆ వెదరు, ఆ సీను సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా పొద్దున్నే చూసుకుంటే మన హీరోయిన్ అయితే అన్నీ చదువుతూ ఉంటుందన్నమాట. అప్పుడే హీరోయిన్ డైరీ కూడా కనిపిస్తుంది అనమాట. ఆ డైరీలో మన హీరో గురించి అన్నీ రాసుకుని ఉంటాడనమాట మన హీరో. ఎందుకంటే హీరోయిన్ ఎప్పుడు చూశాడు, ఎలా ప్రేమించాడు అన్నీ రాసుకుంటాడు. ఇంకా మన హీరోయిన్ కూడా అందులోనే హీరోయిన్కి ఫీలింగ్స్ కూడా రాస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ లాగా, అంటే తను చనిపోయి మళ్ళీ బతికొచ్చింది అన్న విషయం మర్చిపోయి చాలా హ్యాపీగా అయితే వాళ్ళ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా బాబు కూడా వాళ్ళ అమ్మ వచ్చేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, అమ్మ వర్షాకాలం వెళ్ళిపోతుంది, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అనేసి అప్పుడే బాబు అయితే అడుగుతాడనమాట. అది విన్న తను నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను, ఎప్పటికీ నీతోనే ఉంటానని కానీ ఆ మాటలు విన్న బాబు అయితే హ్యాపీగా అయితే బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు చాలా దగ్గర అయిపోతారు, చాలా ప్రేమగా ఉంటారు. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళో అలాగే ఉండటం స్టార్ట్ చేస్తారనమాట. ఫ్యామిలీ అంతా కలిపి ఒక వెకేషన్కి అయితే
వస్తారు. అక్కడైతే చాలా బాగా టైం అయితే స్పెండ్ చేస్తారు. ఇంకా సైకిల్ అది లేదనేసి హీరోయిన్ అలసిపోతుందనేసి హీరోయిన్ని బాబుని ఎత్తుకుని చాలా దూరం నడుచుకుని అయితే వస్తాడని ఇంటికి రాగానే హీరో అయితే కళ్ళు తిరిగి అయితే పడిపోతాడనమాట. అది చూసిన తినైతే చాలా కంగారు పడిపోతుంది. హీరో దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమైంది, లెగండి లెగండి అంటే బాబు కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడనమాట. మనోడిని ఎంత లేపినా లేగడు. ఇంకా తర్వాత ఎప్పటికో ఒక 2-3 గంటల తర్వాత మనోడికైతే మెలకువ వస్తుంది. ఇంకప్పుడే హీరోయిన్ అడుగుతుంది, ఇదంతా ఏంటి, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు, హెల్తీగా ఉండేవాడు, ఇదంతా ఎందుకు అవుతుంది నీకు, అసలు ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేసి మన హీరోయిన్ గట్టిగా అడుగుతుంది అనమాట. ఇంకా అప్పుడే హీరో అయితే చెప్తాడు, గుర్తుందా కాలేజ్ టైంలో నేను స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న సంగతి, ఇంకా అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నేను ఇలా స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొంటున్నాను అన్నప్పుడు నువ్వు నాకు ఒకటి లక్గా ఇచ్చావు కదా, ఇంకా అప్పుడైతే ఆకు తీసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నీ నుంచి నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్, నేను ఏదేమైనా ఈ పోటీల్లో విన్ అవ్వాలని నువ్వు కోరుకున్న విధానం నాకు బాగా అనిపించింది. ఏదేమైనా నీ కోసం నేను ఈ పోటీలో విన్ అవ్వాలని అయితే అనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి కూడా చాలా శ్రమించి చాలా ఎక్కువగా స్విమ్మింగ్ గురించి నేను ప్రాక్టీస్ చేసేవాడిని. నా బాడీ కూడా ఫిట్గా ఉంచుకోవటం కోసం నేను చాలా ప్రయత్నించేవాడిని. ఏదేమైనా ఈ పోటీలో నేను విన్ అవ్వాలి అనేసి ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుని ప్రతిసారి నా ప్రాణం పెట్టి నేను పార్టిసిపేట్ చేయాలనేసి ఎంతగానో శిక్షణ తీసుకున్నాను. కానీ ఒక రోజున ఈత కొడుతూ కొడుతూ నేను స్పృహ తప్పి ఆ స్విమ్మింగ్ పూల్లోనే పడిపోయాను. ఇంకా అప్పుడే నన్ను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను కాపాడి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఇంకా అప్పుడే నాకు అర్థమైంది నాకు హెల్త్లో ఏదో ప్రాబ్లం ఉందనేసి. ఇంకా అప్పుడే నేను ఫుల్గా అప్పుడే బాడీ చెకప్ చేయించుకుంటే నాకు అప్పుడు నా హెల్త్ ఇష్యూస్ గురించి నాకు తెలిసాయి. ఇంకా అందుకోసం అనేసి నేను అప్పటి నుంచి కూడా నీకు దూరంగా ఉండాలని ప్రయత్నించటం, నీకు దూరం అవ్వాలనుకోవటం, ఇదంతా కూడా నేను అప్పుడు అందుకోసమనే చేశాను. అప్పటి నుంచి నాకు ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. నీతో చెప్పాలి అనుకున్నాను, నీకు ఎలాగైనా నా పరిస్థితి గురించి చెప్పాలి అనుకుంటే ఎక్కడ నువ్వు నాతోనే ఉంటే నీ జీవితం పాడైపోతుందో అనేసి అప్పుడు అందుకోసమనే నేను బ్రేకప్ చేసుకోవాలని నీతో అనుకున్నాను. అందుకనే అప్పుడు నీతోటి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నా బ్యాడ్ లక్, నువ్వు నా జీవితంలో ఉంటే నేను ఎప్పుడు ఏది సాధించలేదు అనేసి నీతోటి అలా అన్నాను. ఆ మాటలు అన్నాక నేను నీకు దూరంగా ఉంచుకుంటానికి చాలా ప్రయత్నించాను, కానీ నా వల్ల కాల. ఇంకా అప్పుడే నీకు దగ్గరికి అయితే నేను వచ్చి చెప్దామా అనేసి అయితే అనుకున్నాను. కానీ ఈ లోపుగా నువ్వైతే ఎవరో ఒక వ్యక్తి రాగానే అతని కారు ఎక్కి నువ్వు హ్యాపీగా అయితే వెళ్ళిపోతున్నావు. అది చూసిన నాకు నీకు ఇలా వదిలేయటమే నేను కరెక్ట్ ఏమో, అదే నేను నీతో కలిసి ఉన్నానే అనుకో ఇంకా నీ జీవితంలో హ్యాపీనెస్ అంటూ ఏమి ఉండదు అనేసి ఇంకా అప్పుడే నేను నీకు దూరంగా అయితే వెళ్ళిపోయాను అనేసి మన హీరో అయితే అంటాడనమాట. ఇంకా ఆ తర్వాత హీరోయిన్ వేరే ఊరు వెళ్ళిపోతుందనేసి ఫోన్ రాగానే హీరో అయితే ఆ స్టేషన్ కాడికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు, నేను ఒకవేళ ఆ మాట అంటే నువ్వు వెళ్ళిపోతావా అనేసి మన హీరో అక్కడికి వచ్చి ఎదుగుతుంటే అప్పుడే హీరోయిన్ వెనకాల నుంచి వచ్చి హీరోని హగ్ చేసుకుంటుందనమాట. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేదు అనేసి వాళ్ళిద్దరూ మరలా అలా అయితే ఒకటైపోతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని బాబుని కని వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా సాగిస్తున్న క్రమంలోనే మరలా హీరోయిన్ అయితే చనిపోతుంది. మరలా ఇప్పుడు బతికైతే వస్తుందనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరోయిన్, నువ్వు నన్ను ఎంత పిచ్చిగా ప్రేమించావు, నేను కూడా నిన్ను అంతే పిచ్చిగా ప్రేమించాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను వదిలేసి నేను ఎప్పుడూ ఉండలేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేసి మన హీరోయిన్ దగ్గర అయితే వెళ్ళి హీరో దగ్గరికి వచ్చి పడుకుంటుందనమాట. హీరో అయితే హీరోయిన్ని ఎంత ప్రేమగానో ఎంతో జాగ్రత్తగానో తన దగ్గరికి పడుకోబెట్టుకుని తనకి బ్రష్ షీట్ కప్పి ఇంకా తనతోటి మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఇలా లైఫ్లో అంతా నువ్వు నాతోనే ఉంటావా, మరలా తిరిగి వెళ్ళిపోతావా, నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో అనేసి నాకు చాలా భయంగా ఉంది, బాధగా అనిపిస్తుంది, అందుకని నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాననేసి మన హీరోయిన్ చెప్పగానే ఇంకా పొద్దున్నే లెగ్గానే ఇంకా వీళ్ళు ఇంకా 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 ఆనందంగా అయితే ఉంటారనమాట. అది చూసిన బాబు అయితే, ఏంటి మీ మొహాలు అలా వెలిగిపోతున్నాయి, ఇంత సంతోషంగా ఉన్నారు, నైట్ నా దగ్గర ఎందుకు పడుకోలేదు మమ్మీ అనేసి అని అడుగుతాడనమాట. అది విన్న వీళ్ళ నాన్నైతే షాక్. వీళ్ళ మమ్మీ అయితే నవ్వుతూ ఉంటుంది, మీ నాన్నకి భయం వేసిందంటమ్మా, అందుకని మీ నాన్నకి దగ్గరగా పడుకున్నాను అనగానే ఇంకా అప్పుడే టీవీలో వానలు ఎప్పుడు పడతాయి, ఎప్పటి నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుతుందో చెప్పగానే ఇంకా అది విన్న హీరో అయితే లేచి వెళ్ళి టీవీ అయితే కట్టేస్తాడనమాట. ఇంకా హీరోయిన్కి కూడా అర్థమైపోతుంది తను వెళ్ళిపోవాల్సిన సమయం అయితే దగ్గరికి వచ్చేసిందని. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న కొన్ని పేపర్స్ అవన్నీ కూడా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ ఒకటి డిసైడ్ అవుతుంది, నేను వెళ్ళే ముందు ప్రాపర్గా వీళ్ళందరికీ అన్నీ చేయాలి, అన్నీ చెప్పాలి, నా గురించి నేను హీరోని ఎలా ప్రేమించాను ఎలా చేశాను అనేసి అన్నీ చెప్పాలనుకుంటుంది. అలాగే కొడుకుతో కూడా చాలా మంచి టైం అయితే
స్పెండ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా అసలు తను దూరం అవుతుంది అన్న ధ్యాస వీళ్ళకి రాకూడదనేసి చాలా ప్రేమగా అయితే వీళ్ళతో ఉంటుంటే, నాన్న వర్షాకాలం వస్తుంది, అమ్మ వెళ్ళిపోతుందేమో అని నాకు భయంగా ఉంది అనేసి బాబు అనగానే, ఏం భయపడకు నాన్న, అమ్మ ఎక్కడికి వెళ్దు మనతోనే ఉంటుంది అనేసి మన హీరో అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ లాజిక్ ఏంటంటే వర్షాకాలంలో వాళ్ళు వస్తారనేసి, అది కూడా ఒకసారి వచ్చే అవకాశం ఉంటుందని, మరలా రాలేరనేసి అక్కడ వాళ్ళ నమ్మకము. మన హీరోయిన్ కూడా అలాగే వచ్చి ఉంటుంది. ఆ కథల గురించే మన హీరోయిన్ చాలా తెలుసుకుంటూ ఉంటుంది. జీవితంలో ఒక్కసారి మాత్రమే వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందని, మరలా ఇంకెప్పటికీ వాళ్ళు రాలేరనేసి అంటూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే బాబు అయితే బట్టలు ఆరేస్తూ ఉంటాడనమాట. బాబుకి అన్ని పనులు నేర్పుతూ ఉంటుంది. నాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న, నేను లేకపోయినా నిన్ను చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, ఎందుకంటే నాన్నకి కూడా హెల్త్ బాగుంటలేదు, నీ పనులు నువ్వు చేసుకోవాలి, నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు అనేసి ముందుగానే కొడుక్కి అన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఎమోషన్ ఉంటుంది చూడండి, కొడుక్కి తను వెళ్ళిపోతుందని చెప్పలేదు, భర్తకి దూరం అవుతాను అని చెప్పలేదు, వీళ్ళందరికీ దగ్గరగా ఉంటూ వీళ్ళకి కావాల్సినవి చూస్తూ ఎంత మురిసిపోతూ ఉంటుందో. బాబు చిన్నప్పుడు వీడియోలన్నీ చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూసిన మనకి కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత సీన్లో వీళ్ళందరూ కూడా టన్నల్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారనమాట. అంటే వర్షాకాలం వచ్చింది కాబట్టి రైల్వే ట్రాక్ ఎలా ఉంది ఏంటి అనేసి అక్కడ అంతా చెక్ చేస్తూ ఉంటే, ఇంకా అప్పుడే టన్నర్కి దగ్గరగా వెళ్ళగానే అక్కడైతే హోల్ అయితే కనిపిస్తుంది అనమాట. అది చూసిన వాళ్ళైతే మాట్లాడుకుంటుంటారు, పోయిన సంవత్సరం ఈ హోల్ లేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది, మొన్న వారం రోజుల కిందట వచ్చినప్పుడు కూడా ఇది కనిపించలేదు అనేసి మాట్లాడుకుంటుంటారు. అక్కడ సీన్ కట్టే ఈ హీరో కొడుకు ఏదో అల్లరి చేశాడనేసి హీరోకి అయితే ఫోన్ వస్తుందనమాట. ఇంకా హీరో గబగబా వచ్చి ఇంకా అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏమైందంటే, మీ కొడుకుని ఇలాగైనా పెంచేది, ఇదేనా మీ పెంపకం అనేసి ఇంకా హీరో గురించి వాళ్ళ అమ్మ గురించి చాలానే తిడుతూ ఉంటుందన్నమాట. ఏమైందంటే అసలు రీజన్ ఏంటి, నా కొడుకు ఏం చేశాడో, మీకు ఏమైనా ఇబ్బంది కలిగించాడా నాకు చెప్పండి అనేసి అని అనగానే, నేను చెప్పడం ఎందుకు, నీ కొడుకుని అడుగు అనేసి ఆవిడైతే గట్టిగా అంటుందన్నమాట. ఇంకా అది విన్న హీరో అయితే, ఎందుకు నాన్న ఇక్కడికి వచ్చావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, అసలు ఇక్కడ చేయాల్సిన అవసరం ఏంటి, అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి, ఇక్కడ ఎవరు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అనేసి మన హీరో నెమ్మదిగా అడుగుతూ ఉంటే, ఇంకా అప్పుడే ఆ బాబు అయితే ఏడుస్తూ, నాన్న నువ్వు మా కోసం చాలా కష్టపడుతున్నావు, నీకు ఏదైనా సాయం చేయాలని ఇలా చేస్తున్నాను నాన్న, నన్ను క్షమించండి అనేసి అని అనగానే, మేడం కొంచెం చిన్నపిల్లల పట్ల జాలిగా ప్రవర్తించండి, ఒక బాబు మీ దగ్గరకు వచ్చి పని అడిగితే వాడు ఆ పని చేయగలడా లేదా అని ఆలోచించండి, అంతేగాని ఇలా వాళ్ళని ఇలా ఇన్సల్ట్ చేసి మాట్లాడకండి, సారీ నాన్న అనేసి బాబు వాళ్ళ నాన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ ఇంకా ఈ హీరో ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, నేను దెయ్యాన్ని కాదు భూతాన్ని కాదు, నేను మామూలు మనిషిని అనేసి ఇంకా వాడి ఫ్రెండ్తో అయితే మాట్లాడుతుందనమాట. నువ్వు ఇన్ని సంవత్సరాలు బట్టి లేవు అనేసి మన హీరో చాలా బాధపడుతున్నాడు, చాలా ఏడుస్తున్నాడు అనేసి అనగానే, ఇంకా మన హీరో కూడా టన్నల్ కాడికి వచ్చి చూడగానే అక్కడైతే పోర్టల్ ఓపెన్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే హీరోయిన్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుందా అనేసి హీరోకైతే, ఇంకా హీరోయిన్ తనకు దూరం అయిపోతుందని అర్థమైన హీరో అయితే చాలా బాధపడుతూ ఉంటే, ఇంకెప్పుడే హీరోయిన్ చూసిన బాబు అయితే పరిగెత్తుకొని వస్తూ, అమ్మ ఎక్కడికి వెళ్ళారు అనేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా వాన పడ్డా కూడా వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా తనతోనే ఉంటుంది అనేసి బాబు అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే బాబు బర్త్డే రాగానే ఇంకా బాబుకి అయితే బాగా పుట్టినరోజు అది చేసి వాళ్ళందరూ కూడా హ్యాపీ టైంని అయితే స్పెండ్ చేస్తారు. ఇంకా హీరోయిన్ వెళ్ళిపోయాక కూడా ఆ మెమరీస్ అన్నీ ఉండాలనేసి, తనకి ఆ కొడుక్కి ఆ గుర్తులు ఉండాలనేసి ఇంకా అలా చేస్తూ ఉంటాడు. ఇంకా స్కూల్లో ఏదో కాంపిటీషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ కాంపిటీషన్కి వచ్చేటప్పటికి పేరెంట్స్ అయితే కంపల్సరీగా రావాలని అయితే చెప్తారనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా ఆ కాంపిటీషన్ని అటెండ్ అవుదాం అనేసి బయట దాకా వచ్చి ఆగిపోతుంది. లోపలికి వెళ్తానికి చాలా నర్వస్గా అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ చనిపోయింది అంటున్నారు, ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేసి అంటూ ఉంటారు కదా, ఇంకా అందుకోసమనే తను నర్వస్ తోటి అక్కడ ఆగిపోతే, ఇంక ఇక్కడ చూసుకుంటే హీరో పనిచేసే ఓనర్ అయితే స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఇంకా చనిపోయే పొజిషన్లో అయితే ఉంటాడనమాట. అది చూసిన హీరో అయితే చాలా కంగారుగా స్విమ్మింగ్ పూల్లోకి అయితే దూకేస్తాడనమాట. ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా అర్థమవుతూ ఉంటుంది, ఎందుకంటే హీరోయిన్ వెళ్ళిపోయే టైం అయితే అవుతుంది అనేసి. ఇంకా అప్పుడే హీరోకి అయితే ఫోన్ చేస్తుంది, నువ్వు ఇంకా రాలేదు, నేను కూడా లోపలికి వెళ్ళలేదు, నాకు లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది అనేసి అని మన హీరోయిన్ అంటూ ఉంటే, ఏం భయపడకు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఎమ్మటినే వచ్చేస్తాను, ఏదేమైనా నీ దగ్గరకు వచ్చేస్తాను అనగానే మన హీరోయిన్ కూడా ఇంకా అప్పుడే డిసైడ్
అవుతుంది, నేను ఏదేమైనా లోపలికి వెళ్ళాలనేసి. ఇంకా అక్కడైతే పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ని చూసి పిల్లలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఇంక అప్పుడే మన బుడ్డోడైతే వాళ్ళ అమ్మ నాన్న కోసం అయితే చూస్తే వాళ్ళెవ్వరూ రారనమాట. ఇంకా మనోడైతే ఫుల్ ఆఫ్ అప్సెట్ అయితే అయిపోతాడనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రని బాగా చెప్తూ ఉంటారు. అంటే అదొక కాన్సెప్ట్ లాగా మొక్కలనేసి, ప్రకృతి అనేసి, ప్రకృతిలో జరిగే వినాశనాలనేసి, ఇంకా వాటన్నిటి గురించి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ అయితే ఎంచుకుంటే, మన హీరో కొడుకైతే మొక్కలకి సంబంధించిన థీమ్ అయితే ఎంచుకుంటాడనమాట. ఇంకా మనోడే చెప్పాల్సిన టైం వచ్చేటప్పటికి ఇంకెవరు తనని పర్ఫార్మెన్స్ చూడటానికి రాలేదనేసి ఫుల్ ఆఫ్ బాధతోటి ఇంకా అసలు సరిగ్గా చెప్పడనమాట. ఇంకా అక్కడ ఉన్న పక్కన పిల్లలు, ఇప్పుడు చెప్పాల్సింది నువ్వే, ఎందుకు అలా ఆగిపోయావు, ఎందుకు అలా చూస్తున్నావు అనేసి ఇంకా చెప్పగానే ఇంకా వాళ్ళ అమ్మని చూస్తాడనమాట ఆ బుడ్డోడు. వాళ్ళ అమ్మని చూడగానే ఇంకా అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ కూడా నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు కంగారు పడకుండా చెప్పు, నేను చూస్తున్నాను అనేసి అని అనగానే ఆ బాబు కూడా వాళ్ళ అమ్మని చూసి ఇంకా అసలు ఆ థీమ్‌లో చెప్పాల్సిన మాటలు కాకుండా వాళ్ళ అమ్మతో ప్రేమగా చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్తాడనమాట. అది విన్న వాళ్ళ అమ్మ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి క్లాప్స్ అయితే కొడతారనమాట. అది చూసిన బాబు అయితే అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను వదిలేసి నేను ఎప్పుడు ఉండాలి అనుకోవట్లా, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు అనేసి ఆ బాబు చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ బాబుకైతే స్నానం చేపిస్తూ ఆ బాబుకి చెప్పిన మాటలన్నిటిని కూడా చెప్తుందనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరో ఓనర్‌ని కాపాడటం కోసం అనేసి స్విమ్మింగ్ పూల్‌లో దూకిన మనోడికే నిజంగానే వాడే స్పృహ తప్పి పడిపోతాడనమాట. ఇంకా అన్‌కాన్స్ అయ్యి ఉంటే ఇంకా వాడినైతే అంబులెన్స్‌లో ఎక్కించి తీసుకెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే మనోడికి మెలుకువ వస్తుంది. అప్పుడే గుర్తొస్తుంది హీరోయిన్ వెళ్ళిపోయే టైం వచ్చేసిందనేసి, హీరోయిన్ వెళ్ళిపోతుందనేసి, ఏదేమైనా హీరోయిన్‌ని ఒక్కసారైనా చూడాలనేసి అని అనుకుంటే ఇంక అప్పుడే బాబుకి కూడా అర్థమయ్యి బాబు కూడా పరిగెత్తుకొని వస్తాడనమాట. ఇంకా అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటే మన హీరోయిన్ కూడా టన్నెల్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే తను ఇక్కడ ఉండటానికి అవకాశం లేదనమాట. ఏదేమైనా తనైతే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంక అప్పుడే పరుగున వచ్చి ఇంక మన హీరో అయితే స్కూల్ కాడ చూస్తే మన హీరోయిన్ అయితే ఉండదనమాట. ఇంకా ఫాస్ట్‌గా సైకిల్ తొక్కుకొని మన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అక్కడ వెళ్ళే క్రమంలోనే మనోడికైతే ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అవుతుందనమాట. ఇంకా ఆ యాక్సిడెంట్‌లో మనోడికి ఏమి దెబ్బలు తగలకపోయినా సైకిల్ అయితే మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది. సైకిల్ తొక్కటానికి కాదనమాట. ఇంకా అది చూసిన మన హీరో అయితే పరుగున హీరోయిన్‌ని ఎక్కడ మిస్ అవుతానో అనేసి పరుగునొస్తుంటే ఇంక అప్పుడే నాన్న నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది, నాకు నీతోటి జీవితాంతం కలిసి ఉండాలని ఉంది కానీ నేను నీతో కలిసి ఉండలేకపోతున్నాను, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా, నాన్నతోటి నువ్వు జాగ్రత్తగా ఉండు, నాన్నని బాగా చూసుకో, నాన్నకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకో, నేను చాలా ప్రేమిస్తున్నాను, అమ్మ ఎప్పటికీ నీతోనే ఉంటుంది, అమ్మకు నువ్వు చాలా ఇష్టం, అమ్మ జీవితంలో నువ్వు చాలా స్పెషల్ అనేసి వాళ్ళ అమ్మ కొడుకుతోటి చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన మనం కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిందే. ఇంకా ఆ మాటలన్నీ విన్న బాబు అమ్మ ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, నేను అల్లరి చేయనమ్మా, నేను ఎప్పుడూ నిన్ను విసిగించనమ్మా, నాన్న చెప్పిన మాటే వింటాను, నాతో ఉండిపోవచ్చుగా అమ్మ అంటే, లేదమ్మా అమ్మ వెళ్ళిపోవాలి, అమ్మకి ఛాన్స్ దొరికిందంటే ఎప్పటికీ నీతోనే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు అమ్మకి అవకాశం లేదు, అమ్మ ఏదేమైనా వెళ్ళిపోవాలి అనగానే మన హీరో అయితే పరిగెత్తుకుని వస్తూ ఉంటాడు. ప్లీజ్ వెళ్ళిపోకు, ఒక్కసారి నిన్ను చూడాలి, ఆఖరిసారి నిన్ను చూడాలి, నిన్ను ముట్టుకోవాలి, నిన్ను తాకాలి, నీతో మాట్లాడాలి, వెళ్ళిపోకు అనేసి మన హీరో కూడా ఏడ్చుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ మన హీరోకు ఉన్న ప్రాబ్లం వల్ల అయితే కొంచెం పరిగెత్తగానే వాడికైతే మైకం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మన హీరో బలవంతంగా అది ఆపుకుంటూ ఏదేమైనా నిన్ను చూడాలనేసి ఎలాగోలా పరిగెత్తుకుని ఆ టన్నెల్ కాడికైతే వచ్చేస్తాడు. హీరోయిన్ అప్పటికి కూడా ఇంక అక్కడే ఉంటుంది. నిన్ను చూశాను కదా ఇంకా చాలు అనేసి మన హీరో అయితే ఎమోషనల్గా హీరోయిన్ కాస్త చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అక్కడ హీరోయిన్ మాయమైపోతుంది. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఇంకా వీళ్ళ రొటీన్లోకి వీళ్ళైతే వచ్చేస్తాడు. వంట చేసుకుంటారు, తింటారు, స్కూల్కి వెళ్తారు, పనికి వెళ్తాడు, ఇంటికి వస్తారు, ఇంకా నార్మల్ లైఫ్ అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన కాడి నుంచి వీళ్ళ జీవితాలు ఆర్డినరీ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు స్కూల్కి వాళ్ళ అమ్మ ఫోటోకే ముద్దు పెడతారు. అలాగే మన హీరో కూడా ఆ ఫోటోకే ముద్దు పెట్టి అయితే వెళ్తారనమాట. ఫస్ట్ సీన్లో చూసుకుంటే మన హీరో సైకిల్ తొక్కుతూ వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి హీరోయిన్ అయితే ఓవర్టేక్ చేసి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి హీరోని ఓవర్టేక్ చేసుకుని అయితే వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ సింబాలిక్గా ఏం చూపించాడంటే హీరోలో ఉన్న లోపాలన్నిటిని కూడా హీరో ఓవర్టేక్ చేసి తన్ని ఓవర్టేక్ చేస్తున్న విషయాలన్నిటిని కూడా హీరో ఓవర్టేక్ చేశాడని ఇక్కడ మనకి చూపించాడనమాట. హీరోకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, కానీ వాడు మైకం వల్ల స్విమ్మింగ్ని అస్సలు వదిలేస్తాడు. ఇంకా ఇప్పుడు వాడికి ఆ మైకం అది కూడా పోయింది కాబట్టి స్విమ్మింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడు ఆ మైకం కోసం వాడే ట్యాబ్లెట్లు అయితే లాస్ట్కి వచ్చేసి ఉంటాయి అనమాట. ఇంకా మన హీరోయిన్ అందులోనే ఒక నోట్ అయితే రాసి పెట్టి ఉంటుందన్నమాట.
హనీ నేను నీకోసం డైరీ వదిలేశాను, ఆ డైరీ వెళ్ళి ఒకసారి చూడు అనగానే మన హీరో అయితే వెళ్ళి డైరీ అయితే చూస్తాడనమాట. ఇంకా ఆ డైరీలో హీరోయిన్ వర్షన్ అంతా రాసుంటాడు. హీరోయిన్ ఎలా ప్రేమించాడు అన్నది ఫస్ట్ చూపిస్తారు కదా. ఇప్పుడు హీరోని ఎలా ప్రేమించింది అన్నది చూపిస్తాడు. హీరో అంటే మన హీరోయిన్కి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాడి కోసమనే ఆ స్కూల్లో జాయిన్ అయ్యి ఉంటుంది. మన హీరో ఎక్కడ ఉంటాడో అక్కడికి మన హీరోయిన్ వెళ్తూనే ఉంటుంది. కనీసం మనోడు పట్టించుకోడు. ఇంకా క్లాస్ రూమ్లో ఉన్న, స్విమ్మింగ్ కాంపిటీషన్లో ఉన్న, ఎక్కడ ఉన్న హీరో కోసమనే వెళ్తూ ఉంటుంది. హీరోని కళ్ళు అప్పగిచ్చి చూస్తూ ఉంటుంది. కనీసం మనోడైతే పట్టించుకోడు. ఇంకా ఎట్టకేళ్ళకి తనైతే స్విమ్మింగ్ పూల్లో పడిపోయి తనైతే కాపాడుతాడు చూడండి. అప్పుడు కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే హీరో పట్టుకున్నాడనేసి, తనతోటి మాట్లాడాడనేసి ఇంకా అలా మురిసిపోతూ ఉంటుంది. హీరోకి తన ఫీలింగ్స్ని చెప్పాలని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటుంది. కానీ ఎప్పటికీ చెప్పలేదనమాట. ఎందుకంటే హీరో ఎప్పుడు ముభావంగా ఉంటాడు కాబట్టి. అలా చూసిన హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే చాలా సిగ్గుగా, నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఒకసారి హీరో కాసి దొంగచాటుగా చూస్తున్నప్పుడే హీరో కూడా హీరోయిన్ కాసి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ అయితే ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ కాసి చూశాడనేసి. హీరో కూడా అప్పటి నుంచే హీరోయిన్ని లవ్ చేయటం స్టార్ట్ చేశాడు కాబట్టి హీరోయిన్కి దగ్గర అవటం కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా తనకి చాలా నచ్చుతుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ తిని ఎలా తనకి చెప్పాలో అర్థం కాదనమాట. తన ప్రేమ గురించి హీరోకి ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుంటూనే అలాగే వెనక అయిపోతూ ఉంటుందన్నమాట. డాన్స్ ప్రాక్టీస్ టైంలో అయినా హీరోతోటి చెప్పాలనుకుంటే ఇంకా వాళ్ళకైతే వేరే పార్ట్నర్స్ రావటంతో హీరోయిన్ కావాలనే తప్పులు చేసి ఇంకా ఏదేమైనా హీరో దగ్గరికి వెళ్ళి డాన్స్ చేయాలని అయితే అనుకుంటుంది అనమాట. ఇంకా అందుకోసమనే తప్పులు చేస్తుంటే ఆ కోచ్ అయితే వెళ్ళి నువ్వు హీరోతోనే డాన్స్ చేయని చెప్పగానే మన హీరోయిన్ చాలా ఆనందపడుతుంది. ఎట్టకేలకి హీరో దగ్గరికి వెళ్తున్నాననేసి హీరో టచ్ చేస్తున్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరో అయితే కాలు పట్టుకుని ఇలాగ తన ముక్కుకి ఎంత బ్లడ్ వచ్చింది కదా, అప్పుడు హీరోకి తన మొహాన్ని చూపించలేక అక్కడి నుంచి చాలా బాధగా వెళ్ళిపోతుంది. అయ్యో వచ్చిన అవకాశాన్ని కూడా ఇలా పాడు చేసుకున్నానే, హీరో ముందు ఇలా అయిందేంటి అనేసి హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటే కాలేజ్ సిగ్నేచర్ డే అయితే వస్తుందనమాట. అది చూసిన హీరోయిన్ అయితే అందరితో పాటు అందరితో పాటు సిగ్నేచర్ తీసుకుని అలాగే హీరో దగ్గరికి కూడా వెళ్తుందనమాట. హీరోతో కూడా సిగ్నేచర్ తీసుకుంటాం కోసం అనేసి. ఇంకా అప్పుడే హీరో అయితే సిగ్నేచర్ రాసి హీరోయిన్కి ఇస్తే అది చూసిన హీరోయిన్ గబగబా పక్కకి వెళ్ళి ఏం రాశాడో అనేసి చూడాలనుకోగానే అప్పుడే హీరో పెన్ అయితే అందులో మర్చిపోయి ఉంటాడనమాట. ఆ పెన్ను చూసిన హీరోయిన్ దీనికోసమైనా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అనేసి హీరోయిన్ కోసం రాసిన లైన్ చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ లైన్ చూసి హీరోయిన్ మురిసిపోతూనే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత హీరో పెన్ను కోసం ఫోన్ చేస్తాడని ప్రతిరోజు చూస్తూనే ఉంటుంది. కళ్ళు కాయలు కాసేలాగా ఫోన్ కాసి చూస్తూనే ఉంటుంది. ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు హీరో చేసాడేమో అని ఎత్తితే హీరో కాదు. అలాగే తర్వాత ప్రతిసారి ఫోన్ వస్తున్న ప్రతిసారి చూస్తే ఇంకా హీరో అయితే చేయడు. ఒక 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి నా పెన్ను నాకు కావాలి అనగానే హీరోయిన్ ఎట్టకేలకి ఇప్పటికీ వీడికి నాకు ఫోన్ చేయడానికి ధైర్యం వచ్చింది అనేసి ఇంకా హీరో దగ్గర పెన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే ఇప్పుడు కూడా నేను ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని కావాలని హీరోయిన్ అందుకనే భోజనానికి పిలిచుంటుంది. హీరోతో ఎలాగైనా కొంచెం టైం స్పెండ్ చేయాలి, తన మనసులో మాట చెప్పాలి అనేసి. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా భోజనం చేసి వెళ్ళేటప్పుడు హీరోయిన్ తన లక్ కోసం అనేసి ఒక ఆకైతే ఇస్తుందనమాట. ఇది లక్ని ఇస్తుంది, నీకు లవ్ని ఇస్తుంది అనేసి ఇండైరెక్ట్గా చెప్పినా సరే మన మట్టు బుర్రోడికి అర్థం కాదనమాట. అది చూసిన హీరోయిన్ లోపలికి వచ్చి అమ్మయ్య ఏదేమైనా నా మనసులో మాట చెప్పాను, ఆడికి అర్థమవుతుందా లేదా అనేసి ఇంకా నర్వస్గా ఫీల్ అవుతుంటే ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే వాడు స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొంటున్నట్టుగా హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆ తర్వాత చూసుకుంటే వాడు బ్రేకప్ చేస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ అయితే చాలా బాధపడుతుంది. ఎంతలా బాధపడుతుందంటే అప్పుడు సూసైడ్ కూడా చేసుకోవాలనుకుంటుంది. కానీ ఇంకా ఆ తర్వాత అయితే ఎలాగోలా తను అయితే బతికేస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వాడి కజిన్ అయితే వస్తే సరే వాన పడుతుందిగా రా నేను నిన్ను డ్రాప్ చేస్తాను అనేసి అనగానే హీరోని కలవటం కోసమనే వెళ్తుందనమాట. ఇంకా ఆ కార్లో ఎక్కైతే కూర్చోగానే హీరో అయితే కనిపిస్తాడనమాట హీరోయిన్కి. ఇంకా కొంచెం ఎదురుకెళ్ళగానే ఆపు అనేసి ఇంకా కార్లో నుంచి దిగి హీరో కోసమే పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ ఇచ్చిన లక్కీ ఆకైతే పడేస్తాడనమాట. ఆ ఆకు చూసిన హీరోయిన్ అయితే పరిగెత్తుకుని హీరోతో ఏదేమైనా నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నేను వేరే ఎవరిని ప్రేమించట్లేదు చెప్పాలనేసి ఆ మిస్
మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకోవాలనేసి హీరోయిన్ పరిగెత్తుకొని అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. హీరో అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా అలాగ పరిగెత్తుకుని వెళ్తున్న క్రమంలోనే ఒక వ్యాన్ అయితే వస్తుంది. ఆ వ్యాన్ నుంచి ఎలాగోలా తప్పించుకుంటుంది. ఇంకా తర్వాత ఇంకో వ్యాన్ అయితే వచ్చి వ్యాన్ అయితే గుద్దేస్తుంది. ఇంకా అక్కడి నుంచి హీరోయిన్ కళ్ళు మూసేస్తుంది అనమాట. కళ్ళు తెరిచి చూడగానే తనైతే పోర్టల్లో ఉన్నట్టుగా, హీరో ఒక బాబు కనిపించినట్టుగా హీరోయిన్కి అదంతా ఏమీ అర్థం కాదు. అంతకంటే తను టైం ట్రావెల్ చేసి వచ్చింది. అంటే తను చనిపోయిన టైం కాడి నుంచి కూడా తను ఒక 3 సంవత్సరాల ముందుకైతే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడ ఉన్నవన్నీ చూడగానే ఓహో హీరోని నేను పెళ్లి చేసుకున్నట్టున్నాం అనేసి, ఇంకా ఆ తర్వాత అక్కడ ఉన్న లైఫ్కి తను అడ్జస్ట్ అయ్యి తన లైఫ్ తోటి ఎంత హ్యాపీగా ఉందనేసి, నేను ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటానా నీతోటి అనేసి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ పోర్టల్లోకి వెళ్లే ముందు ఈ బాబు అయితే హీరోయిన్కి ఆ లక్కీ ఆక్ అయితే మరలా ఇస్తాడనమాట. అది తీసుకున్న హీరోయిన్ మరలా కళ్ళు తెరిచి తను కోమాలోకి అయితే వెళ్ళిపోయిందనమాట. ఆ కోమాలో నుంచి బయటకు వచ్చినట్టుగా అయితే హీరోయిన్ని చూపిస్తాడు. మరలా తను టైం ట్రావెల్ చేసి ఇంకా వెనక్కి అయితే వెళ్ళిందనమాట. ఇంకా అక్కడి నుంచి కోలుకుని ఇంకా హీరో దగ్గరికి అయితే వస్తుందనమాట. ఇంకా హీరో ఇంకా కనిపించపోయేటప్పటికి అదేంటి హీరో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి అనేసి ఇంకా హీరోని ఎత్తుకుని ఎట్టకేళ్ళకి హీరోని అయితే వెళ్ళి హక్ చేసుకుంటుందనమాట. తను మరలా బాబు పుట్టక ముందు టయానికి అయితే వచ్చేసిందనమాట. అంటే బాబు పుట్టాక లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మన హీరోయిన్కి బాగా గుర్తుందనమాట. ఇక్కడ హీరోకి గుర్తు లేకపోయినా హీరోయిన్కి అయితే గుర్తుంది. ఇంక ఇలా అయితే వీళ్ళిద్దరూ ఈ సీన్లో అయితే ఒకటి అవుతారు. ఇది చూసిన మనకైతే హ్యాపీగా అనిపిస్తుంది. ఎట్టకేళ్ళకి ఇదైతే సాడ్ ఎండింగ్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ లేదు గైస్, మంచి ఎండింగే చేశాడు. ఈ ఎండింగ్ చూసాక మనసుకి హాయిగా అనిపించింది. వాళ్ళ ప్రేమ, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న లవ్ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. మరి మీకు ఎలా అనిపించింది? ఈ డ్రామా మీకు నచ్చిందా నచ్చలేదా? మరి ఇలాంటి డ్రామాస్ మరి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా, లేదు అంటే లేదు మాకు షార్ట్ డ్రామాసే కావాలి అంటారా అన్నది కామెంట్లో అయితే డెఫినెట్గా చెప్పండి. మీరు ఎలాంటి డ్రామాస్ అడుగుతారో నేను అలాంటివే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ డ్రామా ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి.